మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 5వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. 5వ స్థానమందు 5 గ్రహాలు. పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం అన్నది శాస్త్రం. ఇది బుద్ధికి సంబంధించినటువంటి స్థానము. బుద్ధి స్థానమందు 5 గ్రహాలు ఉండడం దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. అయ్యో మనం అనుకున్నటువంటిది అవ్వలేదే అనేటువంటి మనస్తాపం ఉంటుంది. అలాగే శరీరం కొంత బద్ధకంగా ఉంటుంది, అంత చురుకుగా కదలలేకపోతారు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే ఉదయం తినవలసినటువంటిది మధ్యాహ్నం, మధ్యాహ్నం తినవలసినటువంటిది సాయంత్రం. అలాగే స్నానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి స్నానం చేసేటువంటి వారు కాలాన్ని అతిక్రమించి స్నానం చేస్తారు. అలాగే పంచమ స్థానమందు రాహువు, పంచమ స్థానమందు ఉండేటువంటి చంద్రుడు కూడా వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడా, భయం తదా అంటారు. అంటే మనం చేసేటువంటిది తప్పు అని మనకి తెలుసు, కానీ కప్పిపుచ్చుకుని ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా మీ సౌకర్యం కోసం కొన్నిసార్లు మీరు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అంటే ఇక్కడ స్వార్థం పెరుగుతుంది, ప్రత్యేకించి మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది. అంతేకాకుండా పంచమంలో ఉండేటువంటి రవి రాహువుల యొక్క యుతి కూడా కోప స్వభావాన్ని పెంచుతూ ఉంటారు. మనం అనుకున్నది ఎందుకు అవ్వదు, మనం చెప్పింది ఎందుకు జరగదు, ఇప్పటి వరకు మనం వాళ్ళు చెప్పింది చేశాం కదా, ఈ ఒక్కసారికైనా నేను చెప్పింది వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనేటువంటి తత్వాన్ని పెంచుతుంది ఈ గ్రహస్థితి. అలాగే గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు. శని షష్ఠస్థానమందు ఉన్నంత వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు. మీరు గమనించండి, శని 6లోకి వచ్చిన తర్వాత అన్ని రోగాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి, రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడుండేటువంటి ఈ గ్రహ సంపత్తి మీ యొక్క బుద్ధి మీద, మీ ఆలోచనల మీద, మీ ప్రయత్నం మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. కాబట్టి మీరు ఎలా దాటాలి అంటే మీ యొక్క పెద్దల తాలూకు ఆలోచనలు, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు ఏం చెప్తే అది అలా ముందుకు వెళుతూ ఉండడం. అలాగే జీవిత భాగస్వామి, ముఖ్యంగా భర్త మాట వింటూ ఉండడం, అలాగే గురువురి యొక్క మాట వింటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా కొంతలో కొంత ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రత్యేకించి ఏదైనా దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, ముఖ్యంగా ఏదైనా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, దత్తుని యొక్క ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.